ఇంకా मम देवा विहवे सन्त सर्व इन्द्रावन्ता मरुता विष्णुरक्षास्यामतो सुवीराः ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ లేదు, అది హైదరాబాద్కే పరిమితం అయింది. ఆ పార్టీ స్వలాభం కోసం తప్ప ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీ కాదు అనేటటువంటిది మరొకసారి ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు చూస్తే మనందరికీ అర్థమవుతుంది. కనీసం మా స్వరాష్ట్రం దీన్ని అభివృద్ధి చేయాలి, మరి విభజన జరిగేటప్పుడు దీనికి అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సమస్యలు, అదేవిధంగా ప్రజల తాలూకా సంక్షేమం ఉంది అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోశాన లేదు. మరి ఆయన విజయవాడకు వచ్చి ఇక్కడ ఉండేటటువంటి పరిణామాల్ని కాబోయే రాష్ట్రపతి గారికి వివరించి ఉంటే బాగుండేది. అంటే ఆయన ఇప్పుడు కూడా ఆయన చేసేటటువంటి తప్పుడు వ్యవహారాల్ని ఆలోచించుకుని వాటి నుంచి ఎలా బయటపడాలనేటటువంటిదే ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రజల మీద కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కానీ ఆయన మనసులో ఎప్పుడూ రాదు. మరి పరిపక్వత చెందలేదని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను. ఇప్పుడు 8 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. ఈ 8 ఏళ్ళలో రానటువంటి విషయం మొక్కై వంగనది మానై వంగదు అని చెప్పి అంటారు మన పెద్దలు. ఆయనలో ఎప్పుడు కూడా మార్పు, వాళ్ళ ఫాదర్ బ్రతుకున్నప్పుడు మార్పు లేదు, ఆయన చనిపోయిన తర్వాత మార్పు లేదు, ఓ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక లీడర్ అయ్యాక కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు రావడం లేదు. అదేవిధంగా మరి జైలు బెయిలు కార్యక్రమానికి ఎందుకు వెళ్ళాడనేటటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవన్నీ మాఫీ చేసుకోవడానికే తప్ప రాష్ట్ర అభివృద్ధి